ఉగ్రవాదం అనగానే అందరి దృష్టి పాకిస్తాన్ వైపు వెళుతోంది. భారత్లోకి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందనే ఆరోపణలే కాదు, స్వయంగా తాను తీవ్రవాద దాడులతో నెత్తురోడుతోంది. ముఖ్యంగా అక్కడి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలోని జనజీవనం దినదిన గండంలా తయారైంది. ఎప్పుడు ఏ మూల ఏ బాంబు బయటపడుతుందో తెలియని పరిస్థితి. అలాంటి చోట నుంచే వచ్చింది రఫియా ఖాసిం బేగ్. పాకిస్తాన్లోని బాంబు నిర్వీర్య దళానికి ఎంపికైన తొలి మహిళ. బాంబు దాడులతో తీవ్ర కలత చెందిన రఫియా ఈ నిర్ణయం తీసుకుంది. కఠోర శ్రమ అనంతరం పాకిస్తాన్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కు ఎంపికైంది. పూర్తిగా పర్వతాలతో నిండిన ప్రాంతం పఖ్తూన్ఖ్వా ఒకప్పుడు ప్రశాంతతకి మారుపేరుగా ఉండేది. అక్కడి విద్యావంతుల కుటుంబంలో పుట్టిన రఫియా విదేశీ సంబంధాలపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆర్థిక శాస్త్రంలో మరో పీజీ చేసి ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీలో సేవకురాలిగా చేసింది. అప్పుడే రఫియాకి న్యాయ వ్యవస్థపై ఆసక్తి కలిగింది. ఎల్ఎల్బీలో చేరింది. అప్పటికే ఆమెకున్న విద్యార్హతలకి ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం ఇవ్వటానికి ముందుకొచ్చాయి. కానీ 7 ఏళ్ల కిందట పఖ్తూన్ఖ్వా రాజధాని పెషావర్లోని ఓ సెషన్స్ న్యాయస్థానంపై ఉగ్రవాదులు చేసిన దాడి ఆమెను తీవ్రంగా కలిచివేసింది. పోలీస్ శాఖలోకి రావాలనుకుంది. మామూలు కానిస్టేబుల్గా అడుగుపెట్టింది. పెషావర్ పరిధిలోని తీవ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉండే అదేజాయ్, మిర్చి, సల్మాన్ ఖేల్ ప్రాంతాల్లో కఠోర శిక్షణ తీసుకుంది. అన్నింటా మేటిగా రాణించడంతో ఆమెను బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కు ఎంపిక చేశారు.